డోలో 650 జ్వరం, ఒళ్ళు నొప్పులకు వేసుకునే టాబ్లెట్గా కోవిడ్ తర్వాత విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. కోవిడ్ తర్వాత ప్రజల నిత్యావసర వస్తువులో ఒకటిగా మారింది. ఎంతలా అంటే కాస్త జ్వరం వస్తే చాలు ఒళ్ళు నొప్పులని అనిపించినా క్షణం ఆలోచించడం లేదు, వెంటనే డోలో 650 టాబ్లెట్స్ వేసేసుకుంటున్నారు. డాక్టర్ను అడగడం లేదు, ఆసుపత్రికి వెళ్లాలనే స్పృహ రావడం లేదు. డోలో 650 వేసుకుంటే చాలు అనే ఆలోచనకు వచ్చేశారు. రాను డోలో 650ని క్యాడ్బరీ చాక్లెట్ మాదిరి నోట్లో వేసేసుకుంటున్నారు ప్రజలు. ఈ అంశంపై గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ పలియప్పన్ మాణిక్యం ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ పెట్టారు. అది కాస్త వైరల్గా మారింది, పెద్ద చర్చకు దారితీసింది. భారతీయులు డోలో 650ని క్యాడ్బరీ జేమ్స్లా తినేస్తున్నారనేది మాణిక్యం ఫన్నీ పోస్ట్. ఆరోగ్యంపై జాగ్రత్త అవసరమైన ఈ విధంగా సొంత వైద్యం చేసుకోవడం ప్రమాదమన్నది వైద్యుల మాట. డాక్టర్ రోగ నిర్ధారణ చేసి రోగికి ఏ మోతాదు మందులు, మాత్రలు అవసరమో సిఫార్సు చేయాలి. అసలు అవసరమో లేదో కూడా చెబుతారు. ఇదేమీ లేకుండా సొంత వైద్యం చేసుకుంటున్నారు. ఇలా పర్యవేక్షణ లేకుండా తీసుకునే మాత్రల వల్ల ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. డోలో 650 జ్వరం, ఒళ్ళు నొప్పులకు వేసుకునే టాబ్లెట్గా కోవిడ్ తర్వాత విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఇక దీనికి సంబంధించి డాక్టర్తో డోలో 650 జ్వరం, ఒళ్ళు నొప్పులకు వేసుకునే టాబ్లెట్గా కోవిడ్ తర్వాత విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. కోవిడ్ తర్వాత ప్రజలు నిత్యావసర వస్తువుల్లో ఒకటిగా మారింది. ఎంతలా అంటే కాస్త జ్వరం వస్తే చాలు ఒళ్ళు నొప్పులు అని అనిపించినా క్షణం ఆలోచించడం లేదు, వెంటనే డోలో 650 టాబ్లెట్ వేసేసుకుంటున్నారు. సో దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి డాక్టర్ ఆర్తి, జనరల్ ఫిజిషియన్, అండ్ డాక్టర్ దీప్తి హర్కర్, న్యూట్రిషనిస్ట్ మనతో పాటు ఉన్నారు. ఫస్ట్ ఆర్తి గారిని తీసుకుందాం. సార్, మేడం నమస్తే అండి. నమస్కారం మేడం, అసలు డోలో 650 ఏ ఫీవర్ ఉన్నా, హెడ్ ఎక్ ఉన్నా, మామూలుగా బాడీ పెయిన్స్ ఉన్నా కూడా ఎక్కువ డోలో 650నే ప్రిఫర్ చేస్తున్నారు. ఆ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇలా వాడడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? డోలో వచ్చేసి పారాసిటమాల్ అండి. డోలో ఇస్ జస్ట్ అ బ్రాండ్ నేమ్, జెనరిక్ నేమ్ వచ్చేసి పారాసిటమాల్ అన్నమాట. పారాసిటమాల్ టాబ్లెట్స్ మనము తగ్గట్టు డోసెస్ లో, అంటే సేఫ్ డోసెస్ లో వాడితే ఇట్స్ అ వెరీ సేఫ్ డ్రగ్. ఇది ఇక్కడే కాదు, ఇండియాలో కాదు, ఎక్కడన్నా కూడా వరల్డ్ వైడ్ కూడా దిస్ ఇస్ అవుట్ ఏమంటారు, ఆన్ ద కౌంటర్ అవైలబుల్ ఉంటుంది అనమాట. ఓటీసీ డ్రగ్ ఇది. మామూలుగా మనం వెళ్ళి డోలో అడిగి కొనుక్కోవచ్చు. సిమిలర్లీ క్రోసిన్, అదర్ డ్రగ్స్ ఆల్సో. సో బట్ ద డైలీ డోస్ షుడ్ బి సమ్వేర్ బిట్వీన్ 650 grams లో దొరుకుతుంది డోలో. బట్ ఇట్స్ ఆల్సో అవైలబుల్ అట్ పారాసిటమాల్ ఆఫ్ 500 milligrams లో కూడా అవైలబుల్ ఉంటుంది. ఇన్ అ డే 3 to 4 grams ఈజ్ క్వైట్ సేఫ్. సో ఇదేమి అంత ఫియర్ఫుల్ అయ్యే మెడిసిన్ కాదు. అలా అని ప్రతి దానికి వితౌట్ రీజన్ అసలు కారణం ఏంటి, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ దర్ హెడ్ ఏక్స్, వాట్ ఈస్ ద కాజ్ ఆఫ్ ద ఫీవర్ అది తెలియకుండా ఎక్కువ డోసెస్ లో వాడకూడదు. బట్ అప్ టు 4 grams, దట్ ఈస్ ఈవెన్ అప్ టు 3 every 8 hours, every 6 hours వేసుకోవటం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫీవర్ ఉన్నప్పుడు ఇట్ ఈస్ క్వైట్ సేఫ్. ఇట్స్ అ సేఫ్ డ్రగ్, బట్ ఇట్ హ్యాస్ టు బి యూజ్డ్ ఇన్ అ పర్టిక్యులర్ డోసేజ్ అన్నమాట. మేడం, డాక్టర్ డిస్క్రిప్షన్ లేకుండా డోలో 650 వాడొచ్చు అంటారా? అదే చెప్పాను, ఇది ఓవర్ ద కౌంటర్ డ్రగ్ అన్నమాట, ఓటీసీ డ్రగ్. సో ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ డ్రగ్ వాడొచ్చు మనము. కాకపోతే ప్రతి దానికి అండర్లైన్ కండిషన్ ఏంటి, దేని వల్ల వస్తుంది అని చెప్పి ఊరికే నేను వాడేయకూడదు. బట్ ఇట్ క్యాన్ బి యూజ్డ్. మీరు అన్నట్లుగానే ప్రిస్క్రిప్షన్ డ్రగ్ ఇస్ అవైలబుల్. ఎస్ మేడం, మీరు అన్నట్లుగానే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వాడొచ్చు. బట్
ఎలా వాడాలి? యాజ్ యూజువల్గా ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఫీవర్ అన్నా సరే, కోల్డ్ అన్నా, కాఫ్ అన్నా, బాడీ పెయిన్స్ అన్నా కూడా ఎక్కువ మంది డోలో 650నే ప్రిఫర్ చేస్తున్నారు. మామూలుగా ఇప్పుడు ఒళ్ళు వేడి చేసిందన్నా కూడా డోలో 6. Yeah. ఇప్పుడు మనకి సమ్మర్ ఉంది. సమ్మర్ లో ఏంటి, ఒళ్ళు వేడిగా ఉంటుంది, హీట్ ఎగ్జాషన్, హీట్ స్ట్రోక్ ఇలాంటి కండిషన్స్ ఉంటాయి. ఓకే, డీహైడ్రేషన్ అవ్వటం, హీట్ ఎగ్జాషన్. అప్పుడు మన టెంపరేచర్ ఎక్కువ ఉండొచ్చు, లైక్ ఇట్ ఇస్ అబౌవ్ 100 ఉండొచ్చు. సో లాట్ ఆఫ్ పీపుల్ వితౌట్ ఈవెన్ హైడ్రేషన్, అంటే మనం ముందు నీళ్లు తాగాలి, ఎక్కువ ఫ్లూయిడ్స్ తీసుకోవాలి, దాని ముందు కూడా డోలో తీసేసుకుంటున్నారు. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్. సో వేర్ మెజర్స్ లైక్ ఇప్పుడు సమ్మర్స్ లో హీట్, వేర్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు యువర్ హీట్ ఎగ్జాషన్ అది అన్నప్పుడు టేకింగ్ లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ విల్ హెల్ప్. పారాసిటమాల్ యాక్చువల్లీ మే నాట్ హెల్ప్. ప్లస్ ఏంటంటే పారాసిటమాల్ ఎక్కువగా వాడితే లివర్ ఇంజురీ అవుతుంది. అండర్లైన్ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా పారాసిటమాల్ అలా ఊరికూరికినే వేసుకోకూడదు అనమాట. ఓకే. సో జనరల్ గా నార్మల్ ఫీవర్ కి ఎంత ఎంజీ ఉంటే కరెక్ట్ అంటారు మేడం? మామూలుగా అయితే ఇప్పుడు డోలో అయితే 650 ఎంజీ అంటే హెవీ డోస్ కదా. 650 మిలీగ్రామ్స్ అనేది నాట్ అ హెవీ డోస్. ఓకే. ఒక రోజులో 4000 అంటే 4000 గ్రామ్స్ దాకా లివర్ అది ప్రాసెస్ చేయగలదు అనమాట. సో ఇన్ అ డే 4 గ్రామ్స్ దాకా వాడొచ్చు. 4 గ్రామ్స్ అంటే 5-6 టాబ్లెట్స్ దాకా వాడొచ్చు. కానీ కొందరికి లివర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళకి, ఎక్కువ లావు ఉండి ఒబేసిటీ వల్ల వచ్చిన ఫ్యాటీ లివర్, నాష్ ఇట్లా ఉన్న వాళ్ళకి మేబీ ఇంకా తక్కువ డోస్ లో వాడాల్సి వస్తుంది. సో సేఫ్ గా మీరు వాడగలరు, సేఫ్ గా నేను ఎన్ని టాబ్లెట్లు ఇన్ డే వేసుకోగలను అంటే అప్ టు 3 టాబ్లెట్స్, దట్ మీన్స్ ఎవ్రీ 8 అవర్స్ కి తీసుకోవడం వరకు సేఫ్ అండి. ఓకే. నెక్స్ట్ దీప్తి గారు మీరు చెప్పండి, డోలో 650 కోసం మీరేం చెప్తారు? ఎందుకంటే కరోనా టైంలో కూడా చాలా మంది దీన్ని ప్రిఫర్ చేశారు, విపరీతమైన ఆదరణ పొందింది డోలో 650. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? సో ఇప్పుడు డాక్టర్ ఆర్తి గారు చెప్పినట్టు ఏదైనా కండిషన్ ఉన్నప్పుడు, టెంపరేచర్ హై టెంపరేచర్స్ ఉన్నప్పుడు డోలో వేసుకోవడం, పారాసెటమాల్ తీసుకోవడం అనేది కామన్ అండి. కాకపోతే లైక్ ఇందాక తను అన్నట్టు ముందు ఆ హైడ్రేషన్ ఇస్ ఇంపార్టెంట్. అట్లా దేర్ ఆర్ అదర్ మెజర్స్. ఫస్ట్ ఆ మెజర్స్ అన్ని తీసుకొని దాని తర్వాత కూడా మీకు ఆ కండిషన్ ఫీవర్ అవ్వచ్చు, వేరే మసిల్ పెయిన్స్ అవ్వచ్చు, అవన్నీ తగ్గకపోతే దెన్ యూ గో టు డోలో. కాకపోతే హ్యావింగ్ అ హెల్తీ లైఫ్ స్టైల్, బ్యాలెన్స్డ్ డయట్, మీ హైడ్రేషన్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఫోకస్ హ్యాస్ టు బి ఆన్ దాట్. రాగానే ఏదైనా కండిషన్ వచ్చేసింది డోలో వేసేసుకున్నాము, ఇట్ ఇస్ క్విక్ ఫిక్స్ లాగా కాకుండా దాన్ని హోలిస్టిక్ గా చూసి ఏం చేంజెస్ అవుతున్నాయి, మన డయట్ కరెక్ట్ గా ఉందా, ఆ ముందు రోజు ఏమి తిన్నాము, వాట్ ఆర్ వి ఈటింగ్ టుడే, ఇస్ హైడ్రేషన్ ప్రాపర్, కరెక్ట్ గా ఫ్లూయిడ్స్ తీసుకున్నామా ఈ రోజు, మన డయట్ ఈ రోజు తిన్నది బ్యాలెన్స్డ్ గా ఉందా, అవన్నీ చూసి టూ మచ్ మసాలాలు ఉన్నాయా, టూ మచ్ ఆయిలీ ఫుడ్ ఉందా, ఏమిటి డైజెషన్ ప్రాబ్లమ్, ఎనీథింగ్ ఇట్ క్యాన్ బి కదండి, దట్ క్యాన్ రిఫ్లెక్ట్ యాజ్ అ ఫీవర్ ఆర్ ఎనీ అదర్ కండిషన్. సో ఫస్ట్ ఆ రూట్ కాజ్ అనాలిసిస్ అనేది చేసి దానికి తగ్గట్టుగా ఫస్ట్ టేక్ ఆల్ దీస్ మెజర్స్, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకొని ఇంట్లో చేసేవి అన్ని మిగతా ఏవైతే మనం చేయగలుగుతామో లైక్ డ్రింకింగ్ ఫ్లూయిడ్స్ అవనివ్వండి, అండ్ ఈటింగ్ అ హెల్తీ ఫుడ్ అనివ్వండి, అట్లాంటివన్నీ అయిన తర్వాత కూడా ఇఫ్ యు ఆర్ స్టిల్ ఫీలింగ్ దట్, దెన్ yes, definitely you have to go for it. But డోలో cannot be the first thing that you take as soon as you have something. Yes. సో దీప్తి గారు, ప్రతిదానికి టాబ్లెట్ ఫాలో అవ్వకుండా ఫీవర్ వస్తే ఎలాంటి డైట్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? సో ఫీవర్ అనే కండిషన్, ఫీవర్ కెన్ బి రిజల్ట్ ఆఫ్ ఎనీథింగ్. ఇప్పుడు డాక్టర్ ఆర్తి చెప్పినట్టు హీట్ ఎగ్జాషన్, ఇప్పుడు సమ్మర్ కదండి, సమ్మర్ హీట్ ఎగ్జాషన్, ఆర్ దేర్ కెన్ బి అదర్ హెల్త్ కండిషన్స్, దాని వల్ల ఫీవర్ అవ్వచ్చు. బాడీ టెంపరేచర్ చాలా రీజన్స్ వల్ల ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ అది దేని వల్ల వచ్చింది అనేది యూ హ్యావ్ టు మేక్ షూర్ యూ ఫైండ్ అవుట్ అండి. సో దట్ ఈస్ వై వీ హ్యావ్ టు గో టు క్వాలిఫైడ్ డాక్టర్స్. దట్ ఈస్ వై యూ సీ ద డాక్టర్ అండ్ వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ రూట్ కాజ్ అనాలిసిస్ వాళ్ళు చేశారా అని ఇంపార్టెంట్. దాంతో పాటు ద కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ యూ నీడ్ టు టేక్ అంటే, బాడీ టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు బాడీ ఈస్ వర్కింగ్ టు గెట్ ఇట్ డౌన్. సో వేరే మెకానిజం జరుగుతోంది బాడీలో, కాబట్టి ఫుడ్ వెన్ యూఆర్ గివింగ్ ఫుడ్ టు ద బాడీ అది ఈజీగా డైజెస్ట్ అయ్యేలాగా ఉండాలండి. నాట్ టూ మచ్ ఆఫ్ ఆయిలీ ఫుడ్, నాట్ టూ హెవీగా ఉండే మసాలా ఫుడ్స్, చాలా ఎక్కువ టైం టు టేక్ డైజెస్ట్, అట్లాంటివి కాకుండా ఈజీగా డైజెస్ట్ అయ్యేవి, కొంచెం ప్రాపర్గా కుక్ చేసినవి,
అండ్ సూప్స్ లాంటివి లైక్ కిచిడి ఆర్ ఇట్లాంటివి ఏవైతే ఈజీగా డైజెస్ట్ అవుతాయో అట్లాంటివి తీసుకోవడం బెటర్. అండ్ ఫ్లూయిడ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఇన్ కేస్ ఆఫ్ ఆ హైడ్రేషన్ తప్పకుండా యూ హ్యావ్ టు కన్సిడర్ దట్ as a biggest factor and make sure that proper kinds of fluids, ఇది సమ్మర్ కాబట్టి కోకోనట్ వాటర్ ఇవ్వండి, లేకపోతే షుగర్కేన్ జ్యూస్ అవనివ్వండి, ఇట్లాంటివి చాలా ఉంటాయి, మజ్జిగ, ఎనీ ఆఫ్ దీస్ ఫ్లూయిడ్స్ యూ కెన్ హ్యావ్ టు కీప్ ద బాడీ టెంపరేచర్ అండర్ కంట్రోల్. ఓకే. సో ఆర్తి గారు మీరు చెప్పండి, చిన్న పిల్లలకు ఫీవర్ వస్తే కూడా చిన్నగా డోలో అనేది ఒక హాఫ్ టాబ్లెట్ వేసి కూర్చోబెడుతున్నారు, అట్లా దానివల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటారా? డెఫినెట్లీ చిన్న పిల్లల్లో మనం చాలా జాగ్రత్త పడి మందులు ఇవ్వాలి. హాఫ్ టాబ్లెట్ ఇచ్చేయటము, ఒకటి ఏంటంటే బాడీ వెయిట్ కి తగ్గట్టుగా ఇస్తాం. ఇప్పుడు చిన్న పిల్లలు అంటే కెన్ బి టిల్ లైక్ టిల్ 12 or 14 దాకా కూడా వాళ్ళ బాడీ వెయిట్ ని బట్టి వాళ్ళకి ఎంత పారాసిటమాల్ పనిచేస్తుంది. ఒకటి చిన్న డోస్, ఒకటి పెద్ద డోస్. ఒకటి ఏంటంటే టిల్ అబౌట్ 7-8 years దాకా వి మే గివ్ పారాసిటమాల్ ఇన్ ది సిరప్ ఫార్ములేషన్ లోనే. అండ్ వాళ్ళకి మనము వాళ్ళ బాడీ వెయిట్ కి తగ్గట్టు ఎన్ని గ్రామ్స్ ఇస్తాము, ఎన్ని మిల్లీగ్రామ్స్ ఇస్తాము అనేది ఇవ్వాల్సి వస్తుంది. అలాగే కొంచెం పెద్ద వాళ్ళల్లో, పెద్ద పిల్లల్లో కూడా ఇంకా సిరప్ ఇస్తారు, అప్పుడు అది పనిచేయదు. సో హాఫ్ టాబ్లెట్ చేసి ఇవ్వటం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్. వీ కెన్ స్టార్ట్ విత్ పారాసిటమాల్ 500 milligrams, ఎస్పెషలీ అబౌట్ 12 years దాకా ఉండి దేర్ బాడీ వెయిట్స్ అబౌవ్ 45 kilos పైన ఉంటే వాళ్ళకి 650 grams డోస్ ఇవ్వచ్చు. కానీ లెస్ దెన్ దాట్ వాళ్ళకి 650 milligrams ఎక్కువ అవ్వచ్చు. సో వీ మే హ్యావ్ టు అడ్జస్ట్ ఆర్ టైట్రేట్ ద డోసేజ్ బేస్డ్ ఆన్ దేర్ బాడీ వెయిట్ అనమాట. అగైన్ ఓవర్ ద కౌంటర్ యాక్చువల్లీ నన్ను అడిగితే పారాసిటమాల్ ఇస్ సేఫర్, కానీ ఇప్పుడు ఏంటంటే మనం చాలా పెయిన్ కిల్లర్స్, అదర్ పెయిన్ కిల్లర్స్ కూడా ఇచ్చేస్తాం పిల్లల్లో. బ్రూఫిన్, ibuprofen ఇవ్వటము, కాంబీ ఫ్లామ్స్, యాక్చువల్లీ దోస్ ఆర్ మచ్ మోర్ డేంజరస్ బికాస్ దే కాజ్ బోత్ లివర్ అండ్ కిడ్నీ ఇంజురీ. అలా చూస్తే పారాసిటమాల్ ఇస్ యాక్చువల్లీ అ సేఫర్ మెడిసిన్, బట్ కరెక్ట్ డోసేజ్ ఇచ్చి మీన్ వైల్ అండర్లైన్ కాజ్ ఏంటి అని కనుక్కుంటూ మనం ఇస్తే పర్వాలేదు. ఈ మధ్య కాలంలో చాలా మంది ఫీవర్ వస్తే ఇంట్లోనే డోలో వేసుకొని సర్ది పెట్టుకుంటున్నారు, ఆరోగ్యానికి నిర్లక్ష్యం చేసుకుంటున్నారు. అసలు ఇది కరెక్టే అంటారా అండి? అదే ఏంటంటే మెయిన్లీ మనకు ఫీవర్ అనేది సిమ్టమ్ మాత్రమే. సిమ్టమ్ అంటే ఏదో కారణం వల్ల, మల్టిపుల్ రీజన్స్ వల్ల జ్వరం రావచ్చు. అది టైఫాయిడ్ అవ్వచ్చు, అది మలేరియా అవ్వచ్చు, డెంగ్యూ జ్వరం అవ్వచ్చు, హీట్ ఎగ్జాస్షన్ అవ్వచ్చు, క్యాన్సర్ అవ్వచ్చు, ఆర్ ఇట్ కుడ్ బి సంథింగ్ సీరియస్ కండిషన్. సో సెప్సిస్ లో ఉండొచ్చు. సో ఫీవర్ ఇస్ జస్ట్ అ సిమ్టమ్ ఆఫ్ అండర్లైన్ కండిషన్. ఇప్పుడు ఎప్పుడైతే మనకి 3వ రోజు తర్వాత కూడా జ్వరం హై గ్రేడ్ వస్తోంది, 101, 100 పైనే వస్తోంది, అండ్ హైడ్రేషన్ తీసుకుని మంచిగా ఇంట్లో ఫ్లూయిడ్స్ పెట్టుకుని, అంటే ఫ్లూయిడ్స్ తీసుకుని ప్లస్ మనం పారాసిటమాల్ తీసుకుని రెస్పాన్స్ లేదు అంటే ఇట్స్ నో లాంగర్ అ వైరల్ ఫీవర్. అట్లీస్ట్ బై day 3, 3rd day కన్నా, ఎందుకంటే ఫస్ట్ 1-2 days లో తీసుకోవడం నార్మలే బికాస్ ఎవ్రీథింగ్ ఇట్ మే నాట్ బి సీరియస్ అని అనుకుంటారు. కానీ అబౌవ్ 3 days తర్వాత ఎనీ ఫీవర్ ఇంకా పర్సిస్ట్ అవుతుంది అంటే తప్పకుండా అండర్లైన్ కాజ్ ఏంటి అనేది కనుక్కోవాలి. పుట్టిగా ఇలా పారాసిటమాల్ తీసేసుకుంటే అప్పటికి బాగానే అనిపిస్తుంది ఫర్ ద టైం బీయింగ్, కానీ అండర్లైన్ కాజ్ అయితే ట్రీట్ చేయలేం కదా అన్లెస్ వి నో ద కండిషన్. సో అండర్లైన్ ప్రాబ్లం ఏంటి అనేది మనం డెఫినెట్లీ తెలుసుకోవాలి. సో మేడం, ఒబిసిటీ ఉన్న వాళ్ళు, మామూలుగా షుగర్, థైరాయిడ్ ఉన్న పేషెంట్స్ కూడా ఈ డోలో 650 అనేది వాడొచ్చు అంటారా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చాలా మనము ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, అండర్లైన్ హార్ట్ డిజీజ్ ఉన్న వాళ్ళకి, అండ్ సమ్ కండిషన్స్ వేర్ దే హ్యావ్ హెపటైటిస్ లైక్ హెపటైటిస్ బి ఉన్న వాళ్ళకి, హెపటైటిస్ సి ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ అండర్లైన్ కొంచెం లివర్ ఇంజరీ ఉన్న వాళ్ళకి, ఒబేసిటీ వల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది, ఆల్కహాలిక్స్ లో అంటే ఎక్కువ ఆల్కహాల్ తాగే వాళ్ళకి, వీళ్ళలో లివర్ మనకు కనిపించటంలో అంటే వెన్ వి డూ అ స్కాన్ లివర్ మే లుక్ నార్మల్ ఇన్ సైజ్, కానీ వాళ్ళ లివర్ ఇంజురీ అయి ఉంటుంది ఆల్రెడీ, బాడీలో కొంచెం వరకు లివర్ ఇంజురీ ఉంటుంది అనమాట. లివర్ ఏంటంటే మనకి 80% పాడైనా కూడా పనిచేస్తా ఉంటుంది. సో ఇట్ విల్ ట్రై టు వర్క్ యాజ్ మచ్ as పాసిబుల్. కాకపోతే ఇన్ దాట్ పర్సెంట్ ఆఫ్ పేషెంట్స్ లివర్ హెపటైటిస్ ఉన్నప్పుడు దేర్ లివర్ ఇస్ నాట్ ప్రాసెసింగ్ యాజ్ మచ్. ఇలాంటి కండిషన్స్ లో ఏమవుతుందంటే వాళ్ళకి 4 grams ఏదైతే రికమెండెడ్ డోస్, అందరికి సేఫ్ డోస్ అని అంటాం కదా, వాళ్ళకి ఇంకా తగ్గొచ్చు, వాళ్ళకి 3 grams లోనే లివర్ ఇంజురీ పెరగొచ్చు. ఎందుకంటే అండర్లైన్ ఆల్రెడీ లివర్ ప్రాబ్లం ఉంది. దీంతో మనకి ఇది
మనం సరిగ్గా తీసుకోకుండా వెరీ హై డోసేజెస్ తీసుకుంటే ఇట్ కెన్ డెఫినెట్లీ కాజ్ ప్రాబ్లమ్స్. సో ఈ హై రిస్క్ గ్రూప్ లో చాలా జాగ్రత్తగా పారాసిటమాలే కాదు వేరే టాబ్లెట్ అన్ని కూడాను జాగ్రత్తగా ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. అంటే మామూలుగా ఒబిసిటీ పేషెంట్స్ ఏంటంటే వాళ్ళకి ఒక టాబ్లెట్ అనేది ఉంటుంది, ఒక డోసేజ్ అనేది ఉంటుంది కదా మేడం, దానికి దీనికి ఒక అవర్స్ బిట్వీన్ ఉండి వేసుకోవచ్చు అంటారా టాబ్లెట్? సో డోలో టాబ్లెట్ ఒబేస్ ఉన్న వాళ్ళకి కూడా 650 గ్రామ్స్ 650 మిలీగ్రామ్స్ కూడా సరిపోకపోవచ్చు. ఓకే. సో సేఫ్ గా అంటే మనం ఇన్ అ డే ఒక 3 to 4 టైమ్స్ అయితే వేసుకోవచ్చు. వీళ్ళలో ఇంకొంచెం హైయర్ డోసెస్ పడవచ్చు. బట్ వీళ్ళ సేమ్ ఒబేసిటీ పేషెంట్స్ లో విత్ అండర్లయింగ్ లివర్ ప్రాబ్లమ్ ఉండి ఫ్యాటీ లివర్ గ్రేడ్ 3 గ్రేడ్ 2 ఫ్యాటీ లివర్స్ ఉన్నప్పుడు లివర్ కూడా సరిగ్గా పనిచేయకపోవచ్చు. అప్పుడు వీల్ హ్యావ్ టు సీ ద అండర్లయింగ్ కాజ్ అండ్ ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ ని బట్టి ఎంత అవసరం అవుతుందో అంత ఇవ్వాల్సి వస్తుంది. ఓకే. సో దీప్తి గారు మీరు చెప్పండి, జనరల్గా పిల్లలకి ఫీవర్ వచ్చినప్పుడు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుందంటారు? సో ఫీవర్ అంటే జనరలీ ఎవరికి వచ్చినా అండి, పెద్దవాళ్ళకి వచ్చినా చిన్నవాళ్ళకి వచ్చినా బాడీలో ఏమవుతుందంటే స్లో డౌన్ అయిపోతుంది. రెగ్యులర్ బాడీలో ఏదైతే ఉంటుందో అది స్లో డౌన్ అయిపోతుంది. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్ దానికి తగ్గట్టుగా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ లైక్ ఐ జస్ట్ సెడ్, అడల్ట్స్ లో అయినా పిల్లల్లో అయినా సేమ్ థింగ్. సో యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్, చాలా కుక్ చేసిన ఫుడ్స్, అట్లా రా ఫుడ్స్ లాగా ఇస్తే ఏమవుతుందంటే అది డైజెస్ట్ అవ్వకుండా వామిటింగ్ సెన్సేషన్ అనేటివి ఎక్కువ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, అట్లా నాషియా వచ్చే ఛాన్సెస్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీ డోంట్ రికమెండ్ జనరలీ సాలడ్స్ లాగా లేకపోతే అన్కుక్డ్ మీట్స్, అట్లా ఎక్కువ డైజెస్ట్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టే ఫుడ్స్ ఏవైతే ఉంటాయో అవి మేము జనరల్ గా రికమెండ్ చేయము. సో యూజువల్ గా ఏం చెప్తామంటే చాలా లిక్విడ్స్ ఎక్కువగా తీసుకోమని చెప్తాం. దట్స్ వన్ రూల్ ఆఫ్ థంబ్ అన్నమాట. ఎక్కువగా ఫ్లూయిడ్స్ తీసుకోండి అండ్ దాంతో పాటు సెమీ సాలిడ్ ఫుడ్స్ విచ్ ఆర్ ఈజీ టు డైజెస్ట్, లైక్ బాగా కుక్ చేసిన వెజిటబుల్ సూప్స్ కానీ ఎనీ అదర్ సూప్స్ దట్ ఆర్ వెరీ వెల్ కుక్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్రాత్ అంటారు కదా, ఏదైతే వెజిటబుల్స్ అవన్నీ కుక్ చేసిన వాటర్ ఉంటుంది ఆ లిక్విడ్, అది దట్ ఈస్ ఆల్సో వెరీ హెల్తీ. And other liquids like your buttermilks, coconut water, and strained fruit juices. Fruit juices kuda not with lots of pulp la kaakunda koncham strain chesinavi aithe it is again pillalu kabatti adi valaki easy ga digest avutadi. Atlanti and baby foods iche pillalki you can easily get baby foods, kaakapothe mari thick ga kaakunda koncham dilute chesi ivammani cheptanu so that it is easy to digest. మిల్క్ ఆల్వేస్ బికమ్స్ అ ప్రాబ్లమ్. అండ్ కొంతమంది పిల్లల్లో మిల్క్ టాలరేట్ చేస్తారు ఫీవర్ అప్పుడు, అండ్ కొంతమంది టాలరేట్ చేయరు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద బేబీ. మదర్స్ మిల్క్ ఇస్ ఎనీ డే సేఫ్ అండి టు గివ్ టు కిడ్స్. ఫీవర్ వచ్చినప్పుడు మదర్స్ మిల్క్ అనేది ఇట్స్ ఆల్వేస్ సేఫ్ ఇన్ ఎనీ కండిషన్. సో అది మేము ఆల్వేస్ వి రికమెండ్ చిన్న పిల్లలకి. బట్ ఇఫ్ ఇట్ ఇస్ అదర్ మిల్క్, ఇప్పుడు మన బయట దొరికే మిల్క్ ఏదైతే ఉందో అది కొంతమంది పిల్లలలో డైజెషన్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. సో అట్లాంటప్పుడు అవాయిడ్ చేయమని చెప్తాము. బట్ ఇఫ్ ద కిడ్ ఇస్ ఫైన్ టేకింగ్ ఇట్ తీసుకోమని చెప్తాము. పెరుగు ఇస్ వెరీ గుడ్ బికాస్ ప్రోబయోటిక్ కాబట్టి ఇట్ హెల్ప్స్ విత్ ద గట్ హెల్త్ అండ్ ఎవ్రీథింగ్. మజ్జిగ, పెరుగు ఇట్లాంటివి రికమెండ్ చేస్తాం మేము పిల్లలకి. అండ్ ఫుడ్ కూడా లైక్ కిచడీ, సాఫ్ట్ కుక్డ్ ఫుడ్స్ అండి, రైస్ అయినా అవనివ్వండి, వేరే వీట్ అయినా ఏదైనా ఇట్ ఇస్ కుక్డ్ సాఫ్ట్లీ అండ్ ఇట్ ఇస్ మీకు ఈజీగా డైజెస్ట్ అవుతుంది అని అనిపిస్తే దెన్ యూ కెన్ గెట్. బట్ మేక్ షూర్ ఇట్ ఈస్ బ్యాలెన్స్డ్. ఇటు ఓన్లీ ఒకటే ఇచ్చేసి ఒక కార్బోహైడ్రేట్ మాత్రమే ఇచ్చేసి ఆర్ లేకపోతే జస్ట్ ఫ్లూయిడ్స్ ఇచ్చేస్తే సరిపోదు. సో యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ యు ఆర్ ఇంక్లూడింగ్ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జ్యూసెస్, ఆర్ ఫ్రూట్స్ మరీ చిన్నపిల్లలు అయితే మ్యాష్ అప్ చేసి ఇవ్వచ్చు. అలా యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ దర్ ఇస్ అ వెరైటీ ఇన్ ద ఫుడ్, బికాస్ అప్పుడు టేస్ట్ కూడా చాలా ఆల్టర్ అయిపోతుంది కదండి. ఫీవర్ ఉన్నప్పుడు యూ డోంట్ హ్యావ్ టేస్ట్, నోరు అంత చేదుగా ఉండడం అట్లా ఉంటుంది. కాబట్టి యాక్సెప్టెన్స్ కూడా పిల్లల్లో తక్కువ ఉంటుంది ఆఫ్ ఫుడ్. సో యూ హ్యావ్ టు మేక్ షూర్ యూ ఆర్ క్రియేటింగ్ కొంచెం వెరైటీ చేస్తే పిల్లలకి ఇట్ ఈస్ ఈజీ ఫర్ దెమ్ టు హ్యావ్ ఇట్. దట్స్ వాట్ వి జనరల్లీ. ఓకే. సో దీప్తి గారు, ఒబిసిటీ షుగర్ ఉన్న వాళ్ళకి మామూలుగా ఫీవర్ వస్తే అండ్ వాళ్ళకి ఏజ్డ్ పర్సన్స్ ఉన్న వాళ్ళకి మామూలుగా అయితే డైజెషన్ అవ్వకుండా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకు ఎలాంటి ఫుడ్ తీసుకుంటే బాగుంటుంది అంటారు? సో డయాబెటీస్ ఉన్న వాళ్ళైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా ఏంటంటే అగైన్ గట్ చాలా ఇంపాక్ట్ అవుతుంది ఫీవర్ వస్తే. అది జస్ట్ స్పోక్ అబౌట్ దాట్. సో అందుకని చెప్పి వాళ్ళలో కూడా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్స్ రికమెండ్ చేస్తాం. దర్ ఇస్ నథింగ్ అ స్పెషల్ డయట్ ఫర్
ఒబీస్ పర్సన్ ఇన్ ఫీవర్ అని అట్లా ఏం ఉండదు. బట్ జనరల్ గా ఏం చెప్తాము అంటే probiotic అనేది ఇట్ క్యాన్ బి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యోగర్ట్ లేకపోతే సప్లిమెంట్స్ కూడా ఉంటాయి. బట్ జనరలీ ఫుడ్ సోర్సెస్ ఆఫ్ probiotics మేము రికమెండ్ చేస్తాము టు హ్యావ్ ఇట్ ఇన్ దీస్ కండిషన్స్, ఫీవర్ లాంటి కండిషన్స్ లో. అది అయితే ఆ గట్ హెల్త్ ఇంప్రూవ్ అయితే ఏమవుతుంది అంటే ఇట్ ఈస్ ఈజీ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్స్. అగైన్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు చెక్ ఏ రీజన్ వల్ల ఫీవర్ వచ్చింది అని. లైక్ ఇప్పుడే డాక్టర్ ఆర్తి గారు అన్నట్టు ఫీవర్ క్యాన్ బి ఎనీథింగ్, ఎనీ రీజన్ ఇట్ క్యాన్ బి, లైక్ క్యాన్సర్ నుంచి చిన్న హీట్ ఎగ్జాషన్ వరకు ఇన్ బిట్వీన్ ఇట్ కెన్ బి ఎనీ కండిషన్ దట్ కెన్ లీడ్ టు ఫీవర్. సో ఫస్ట్ క్లారిటీ రావాలి దేని వల్ల ఫీవర్ వస్తుంది అని తెలిసిన తర్వాత అకార్డింగ్లీ యూ కెన్ స్టార్ట్ ఆన్ దాట్. బట్ టు బిగిన్ విత్ స్టార్ట్ విత్ ఫ్లూయిడ్స్ అండ్ దెన్ డైజెషన్ ని బట్టి గో టు కొంచెం తిరిగి స్లోగా వెన్ ద ఫీవర్ ఇస్ అండర్ కంట్రోల్ యూ కెన్ స్టార్ట్ గివింగ్ దెమ్ నార్మల్. కానీ అట్లా డయాబెటిక్ ఉంది కాబట్టి ఒబీస్ ఉన్నారు కాబట్టి అని స్పెషల్ గా ఏం లేదు. వాట్ ఎవర్ రెస్ట్రిక్షన్స్ దే ఆల్రెడీ హ్యావ్, లైక్ డయాబెటిక్స్ దే హ్యావ్ టు లుక్ ఇంటు దర్ కార్బోహైడ్రేట్స్, and obese when they are obese they look into the calories or only our general recommendations ఏదైతే ఉంటుందో that remains the same even during రైట్. సో ఫైనలీ ఆర్తి గారు మీరు చెప్పండి, అసలు డోలో 650 మాత్రలు అనేటివి జెమ్స్లో తినేస్తున్నారని మన డాక్టర్ పలియప్పన్ మాణిక్యం గారు ఒక పోస్ట్ అయితే బాగా వైరల్ అయింది. అసలు ఈ డోలో 650 ఫార్ములా ఏంటండి? ఇది పారాసెటమాల్ అండి, పారాసెటమాల్ 650. ఇప్పుడు మీ ఛానల్ ద్వారా నేను చెప్పదలుచుకోండి ఏంటంటే డోలో అనేది సేఫ్ మెడిసిన్, అంటే మనం ఇక్కడ ఫియర్ క్రియేట్ చేయక్కర్లేదు. డోలో సేఫ్ మెడిసిన్. ఐ థింక్ డాక్టర్ పాల్ ఆల్సో ఇస్ అ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ వాస్ ట్రైయింగ్ టు ఎంఫసైజ్ దట్. అంటే మనం అవసరం ఉన్నంతనే వాడాలి. ఎక్కడైతే మనకి తలనొప్పి వచ్చి హెడేక్స్ వచ్చేసి తినకుండా ఉండొచ్చు, అది ఇఫ్ యూ జస్ట్ ఈట్ యువర్ మీల్ మేబీ ద హెడేక్ విల్ గో అవే, పారాసిటమాల్ అవసరం లేదు. సో మనం వాడే ప్రతి ఒక్క కెమికల్ మెడిసిన్ విచ్ ఇస్ గోయింగ్ ఇన్ టు యువర్ బాడీ షుడ్ బి థాట్ ఓవర్. అవసరం అయితేనే తీసుకోవాలి అండ్ రికమెండెడ్ డోసెస్ లో మాత్రమే తీసుకోవాలి ప్రతి ఒక్క డ్రగ్. ఇంకొక వెరీ ఇంపార్టెంట్, పారాసిటమాల్ ఇస్ స్టిల్ ఓకే. మన కంట్రీలో అసలు మనకి వచ్చిన ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంది. దట్ ఈస్ యాంటీబయోటిక్స్ జెమ్స్ లాగా వాడేస్తారు. థ్రోట్ పెయిన్ రాగానే డోలోకు ముందు అజిత్రోమైసిన్ వేసుకుంటారు. సో ఐ థింక్ డోలోని విలన్ చేయొద్దు. డోలో ఇస్ సేఫ్ బట్ ఇట్ హ్యాస్ టు బి టేకన్ ఇన్ రికమెండెడ్ డోసెస్. మిగతా యాంటీబయోటిక్స్ కెమిస్ట్ దగ్గరికి వెళ్ళి ఫార్మసిస్ట్ దగ్గరికి వెళ్ళి కొంచెం కోల్డ్ ఉందా అజిత్రోమైసిన్ వేసేసుకోవటం లేకపోతే టాక్సిన్ వేసేసుకోవటం ఇట్లా కాదు. యాంటీబయోటిక్స్ ఆర్ అ బిగ్గర్ ప్రాబ్లమ్ ఫర్ అస్. ద సూపర్ బగ్ రెసిస్టెన్స్ అనేది మన ఇండియాలో చాలా చాలా ఎక్కువ. చిన్న ఇన్ఫెక్షన్ వచ్చింది, లూజ్ మోషన్స్ అవుతున్నాయి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ హైడ్రేటింగ్ అండ్ ఇన్స్టెడ్ ఆఫ్ టేకింగ్ సంథింగ్ లైక్ అ ప్రోబయోటిక్ దే గో అండ్ టేక్ మెట్రోజిల్, మెట్రోనిజోల్, అనదర్ యాంటీబయోటిక్. సో more than dolo what we have to control is taking antibiotics without prescription. Right. We see people taking antibiotics without prescription. Adi jaragakunda chusukovali manam. I think that is a bigger problem than what dolo is going to cause to us. Right. Thank you Aarti garu and thank you Deepti garu.